నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. మహారాష్ట్రలో తెలంగాణ మోడలట, 5 గ్యారెంటీలు పక్కా, మేము ఇప్పటికే అమలు చేస్తున్నాం. ఇదంతా అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. ఆడికి పోయి ఆయన అమలు చేసింది లేదు, మన లేదు. ఆడికి పోయి నేను అమలు చేస్తున్నా, ఏడేమో 6 గ్యారెంటీలట, 5 గ్యారెంటీలట. మహారాష్ట్రలో తెలంగాణ మోడలట. ఏం మోడలు? రైతు రుణమాఫీ పెడితే సగం మందికి అయ్యా, సగం మందికి కాకపోయా. రైతు భరోసా 2 సార్లు అయ్యా, ఇంతవరకు రాకపోయా. ఏం మోడల్ మీది? పెన్షన్ 4,000 పెంచుతా అంటే వాళ్ళు చూస్తున్న పాపం ముసలోళ్ళు ఎదురు చూస్తారు, ఎప్పుడు పెంచుతారు. కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏదో చేస్తారంటే కేసీఆర్ పాపం కనపడపోయా నా బిడ్డ అని వాళ్ళు చూస్తున్నారు. ఏది మీరు చేసిన మోడలు? ఎడన్న ఒక మోడల్ ఉందా? 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నట్టు ఈ సంవత్సరంలో 50,000 నింపి సంకలు కొట్టుకుంటుంటే ఎల్బీ స్టేడియంలో 10 మీటింగ్లు పెడతారు. ఆ 50,000కే ఏడ మీరు చేసింది? ప్రజలు ఇవాళ రైతులు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది. రైతు రుణమాఫీ విషయం పైన అస్పష్టత, రైతు భరోసా పైన స్పష్టత లేదు, పెన్షన్లు పెంచేదానిపైన స్పష్టత లేదు, రేషన్ కార్డులు ఇచ్చేదానిపైన, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదానిపైన స్పష్టత లేదు. ప్రజాపాలన దరఖాస్తులని 10 నెలల క్రితం తీసుకున్నారు. అవి ఎక్కడ పోయినాయి ఎవడికి తెలియదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు కులగన్న పేరుతో సమగ్ర కుటుంబ సర్వే అంటున్నావు. అది చేసేదేం కులగన్న సమగ్ర కుటుంబ సర్వే అంటున్నావు. కులగన్నకి సమగ్ర కుటుంబ సర్వేకి ఏం సంబంధం? ఈ రాష్ట్రంలో ఏ కుటుంబంలో ఏ కులం వాళ్ళు ఉన్నారో తెలుసుకోవాలా. ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులం సంబంధించిన జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలా. దానికి నీకు సమగ్ర కుటుంబం ఎందుకు? సమగ్ర సర్వే ఎందుకు? నీ కుటుంబంలో ఎంతమంది ఉండరు, వాళ్ళ కులం ఏంది అడగకుండా దానికి మించి ఇంకేం అడుగుతున్నారు? నీకు ట్రాక్టర్ ఉందా, కారు ఉందా, లారీ ఉందా, బస్సు ఉందా, లేదా నీకు ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడుగుతుండే. అది సమగ్ర కుటుంబ సర్వే అంటారా, లేకపోతే కులగన్న అంటారా? అక్కడ అది తప్పుదో పట్టింది. అక్కడ ఏడు నుంచి ఏడు ఎలవేటింది దాకా మహారాష్ట్రలో తెలంగాణ మోడలు 5 గ్యారెంటీలు పక్కాగా మేము ఇప్పటికే అమలు చేస్తున్నాం అంటున్నాం. 11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చిండట. కానీ మీరు ఇత్తనాన్నది ఏంది? 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల్లో ఇస్తున్నాను, ఇంకా నెలే ఉంది. 50,000 ఇచ్చే దాని పోయి మహారాష్ట్రలో చెప్తుంటే. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఉంది, పర్లే, ఇది ఒక్కటే అవుతుంది. రుణమాఫీ ఉత్తదే హబ్బక్కు, సగం మందికి అయింది, ఇంకా సగం మందికి కాలే. దాని గురించి అడ్రస్ లేదు. ఉచిత విద్యుత్తు 500కే గ్యాస్ సిలిండరు. మహారాష్ట్రలో కాంగ్రెస్ వస్తే ఇలాగే పథకాలు. ఇప్పుడున్నది గుజరాత్ గులాములు. ప్రజా తీర్పును కాలు రాసిన ఏక్నాథ్, అజిత్ పవార్. ప్రధాన నగరాలన్నీ కాంగ్రెస్ చేతిలోనే. ముంబైలో కూడా హస్తవాసి ఖాయం. మహాయుతిని ఓడించండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో టీసీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అక్కడ పోయి చెప్తుండు మహారాష్ట్రలో గెలిపించాలని. ఈయన మాణిక్రావు ఠాకూర్ మనకి గతంలో పీసీసీ ఈ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఛార్జి, ఆయన ఏఐసీసీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడు మాణిక్రావు ఠాకూర్. ఆయన నిలబడ్డ కాన్స్టిట్యూన్సీలో పోయి ప్రచారం చేసిండు. అక్కడ పోయి ఈయన మా దగ్గర ఇన్ఛార్జిగా ఉండు, మేము పెట్టిన 6 గ్యారెంటీలు, ఇక్కడ 5 గ్యారెంటీలు పెట్టి సేమ్ తెలంగాణ మోడల్ని అమలు చేస్తాం. ఈ మోడల్ వద్దురా నాయన, ఈ మోడల్ వద్దు. గ్యారెంటీలు పెడితే పెట్టచ్చు, అయ్యేవి కావు, మన్ను కాదు. ఎందుకు? సక్సెస్ఫుల్గా 100% ఫుల్ఫిల్ చేసిన ఒక స్కీమ్ లేదు మీరు వచ్చాక. ఒక్కటంటే ఒకటి. ఇక 100% ఇది ఫుల్ఫిల్ చేసినాం అని చెప్పడానికి ఒక బస్సు తప్ప ఇంకేం లేదు. బస్సు ఒకటి అందరు ఎక్కుతుండ్రు, దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇది ఒక వార్త. ఇంకోటి, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిన్న మూసీ నిద్ర అని పెట్టిండు. అంటే మూసీ ప్రభావిత ప్రాంతాల్లో, ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో నిద్ర చేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 1,00,000 బుల్డోజర్లు వచ్చినా ఒక్క ఇంటిని కూల్చలేనివ్వం. మూసీ నిద్రలో కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ బుల్డోజింగ్ బెదిరింపులతో జనం బెంబేలు. ఆ స్థాయిలో వ్యక్తి అలా మాట్లాడకూడదు. నిర్వాసితుల్లో భరోసా నింపేందుకే మూసీ నిద్ర కార్యక్రమం. ఒక్క ఇల్లు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం భూమి పూజ కూడా చేయలేదు. కూల్చివేతలకు మాత్రం సిద్ధమా? వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. బాధితుల సమస్యలు పరిష్కరించాలి. కూల్చివేతలు లేకుండా సుందరీకరణ జరగాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. మూసీ తీరంలో బాధితుల ఇంట్లో బస, స్థానికులతో మాటామంతి, వారింట్లోనే భోజనం, పడక. ఒక్కరోజు కాదు 3 నెలలైనా ఉంటామని వెల్లడి. 20 ప్రాంతాల్లో బీజేపీ కీలక నేతలు నిద్ర చేస్తారట, మూసీ నిద్ర. 1,00,000 బుల్డోజర్లు వచ్చినా కానీ ఒక్క ఇంటిని కోల్చనేమంటాడు కిషన్ రెడ్డి. ఇది పొలిటికల్ స్టేట్మెంట్. 1,00,000 బుల్డోజర్లు అయితే ఒక బుల్డోజర్ చాలు 10 ఇళ్ళు కోలటానికి, 100 ఇళ్ళు కోలటానికి. అది కాదు కదా, టెక్నికల్ కాదు కదా. మీరు ఏదో ప్రాస బాగుందని చెప్తే ఏం సుఖం? మీ పార్టీ విధానమైంది. మూసీని పునరుజ్జీవం చేయాలా లేదా? మూసీని ప్రక్షాళన చేయాలా లేదా? చేస్తే ఏ పద్ధతిలో చేయాలి అది చెప్పండి. కానీ నువ్వు ఆడికి పోయి నిద్రపోయి అందులో
వాళ్ళ ఇళ్ళలో పడుకొని ఒకరోజు వాళ్ళ దగ్గర భోజనం చేసి అయిపోయాక నేను 1,00,000 బుల్డోజర్లు వచ్చిన ఒక్క ఇల్లు కూడా కోల్దంటే బుల్డోజర్ పనే కోలటం. ఎందుకు కోల్దు? అసలు 1,00,000 బుల్డోజర్లా ఒక బుల్డోజర్ సమస్య కాదు. ఆ మూసీ ప్రక్షాళన పైన మీ పార్టీ స్టాండ్ ఏంది? ప్రభుత్వం స్టాండ్ని మీరు ఎట్లా నిర్వహిస్తారు? మీ స్టాండ్ని ప్రజల్లో చైతన్యం చేయండి. మూసీని ప్రక్షాళన చేయాలి, కానీ ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా చేయండి అని చెప్పండి ఒకళ్ళు చెప్తే. ఎందుకంటే కింద నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా రైతులు గత 30-35 సంవత్సరాల నుంచి వాళ్ళు పండించిన వడ్లను తినే పరిస్థితి లేదు, వాళ్ళు చేసిన పాడిన వాళ్ళు తాగే పరిస్థితి లేదు, వాళ్ళు పండించిన కూరగాయలు తినే పరిస్థితి లేదు, వాళ్ళ ప్రాంతంలో చికెన్ మటన్ తినే పరిస్థితి లేదు. అత్యంత దుర్భరమైన పరిస్థితులు అక్కడ రైతాంగం ఉంది. కొన్ని వందల గ్రామాలు మూసీ కంపులో ఉన్నాయి, మూసీ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉన్నాయి. మనం హైదరాబాద్లో వదిలిన మురికిని మూసి అంతా తీసిపోయి వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. మనం వదిలిన మురికితోని వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. వాళ్ళు గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా, ప్రక్షాళన చేయాలి కదా. కానీ చేయాలి అంటే ఎట్లా చేయాలి? ఇక్కడ ఉన్న హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రక్షాళన చేయాలి. అది మీరు సలహా ఇవ్వాలి. కానీ 1,00,000 బుల్డోజర్లు వచ్చినా ఒక్క ఇల్లు కోలదు. ఇల్లు కోల్తాయా లేదా సమస్య కాదేడా. ఇల్లు కోలకుండా ప్రక్షాళన ఎట్లా చేయాలి? ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇలా హైదరాబాద్లో ఉన్న మూసీని ప్రక్షాళన చేయాలి, దాంతోపాటు నల్గొండ, భువనగిరి జిల్లాలో ఉన్న మూసీని కూడా ప్రక్షాళన చేయాలని కోరాలి. కానీ ఎక్కడ కూడా రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ డ్యామేజ్ కావద్దు. కాకుండా ఏందో మీ ఫార్ములా చెప్పాలి తప్ప నేను 1,00,000 బుల్డోజర్లు వచ్చిన కోలనీయం అంటే అది పొలిటికల్ స్టేట్మెంటు. లగచర్లలో మహిళలపై లైంగిక దాడులు, పోలీసులపై కేసులు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్కు బాధిత మహిళల మొర. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి ఫిర్యాదు, విచారణ జరుపుతాం అని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పిండు. లగచర్లలో మహిళలపైన లైంగిక దాడులట. ఏదైతే కలెక్టర్ పైన దాడిని అడ్డం పెట్టుకొని వాస్తవంగా ప్రజలు అరాచకం చేస్తారు. ఇది ప్రజలు కాదు, పోలీసులు, ప్రభుత్వం యంత్రాంగము పోలీసులు అయితే ఒక రకంగా అరాచకమే చేస్తారు. అర్ధరాత్రి కరెంటు కట్ చేసి ఇళ్లల్లో దూరి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారట. తాకరాని చోట తాకి మాట్లాడకూడని మాటలు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది అనేది అక్కడ ఉన్న సమాచారం. దానిపైన నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. దట్టు మహిళలు, ట్రైబల్ మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళల్ని వాళ్ళ ఇళ్లలో దూరి పోలీసులు ఈ పేరుతోని మధ్యరాత్రులు చేయకూడని పనులు చేస్తున్నారట. ఎందుకంటే అక్కడున్న వాళ్ళ భర్తలు అంతా పోలీసులు వేధింపులు, అరెస్టులు, జైళ్ళు, లేదంటే తప్పించుకొని తిరగటాలు రకరకాలుగా ఉన్నాయి. భయభ్రాంతులకు గురై ఇక ఒంటరిగా మహిళలు ఉండరు. ఇది ఒక అరాచకం నడుస్తుంది. దానిపైన ఎస్సీ ఎస్టీ కమిషన్ నిన్న ఫిర్యాదు చేశారు లగచర్ల బాధితులు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలా. రైట్, ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అట ఆదాని అట. రేవంత్ రెడ్డి ఎన్ని నుంచి మహారాష్ట్ర పోయి చెప్తుండు. ఏం చెప్తుండు? డబుల్ ఇంజన్ అంటారట ప్రధాని ఆదాని. ముంబైని లూటీ చేయడానికి వచ్చారు. ఎంవీఏ సర్కార్ కూల్చివేతల్లో ఆదాని పాత్ర ఉంది. సింధే, అజిత్ పవార్లను బొందబెట్టాలి. మహారాష్ట్రలో ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆదాని మీ దగ్గర కూడా వచ్చిండు కదా, స్వయంగా మీకు గెలిచి 100 కోట్ల ఐదు ఇచ్చిండుగా స్కిల్ యూనివర్సిటీకి. మరి దోచుకునేటువంటి డబ్బులు నువ్వెందుకు తీసుకున్నావు అంటే సమాధానం ఉండదు. అంటే మహారాష్ట్రకు పోతేనే ఆదాని దోపిడీదారుడు, తెలంగాణకు వస్తే మంచోడా? ఏం చెబుతున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి? డబుల్ ఇంజన్ అంటే ప్రధాని ఆదాని అట. మరి ఆ డబుల్ ఇంజన్ అంటే ప్రధాని ఆదాని ఉండి మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూడా మరి డబుల్ ఇంజన్ పెడతానరా? ఇక్కడ డబుల్ ఇంజన్ కూడా ఉందా? ఇక్కడ కూడా రేవంత్ ఆదాని ఏమనుకోవాలి ప్రజలు? ఇవ్వాలా మీరు స్వయంగా ఇదే గౌతమ్ ఆదాని పైన, అంబానీల పైన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దేశాన్ని లూటీ చేశారన్నారు, దోపిడీ చేశారు. ఇవాళ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు మహారాష్ట్ర పోయి. మరి అదే ఆదాని మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిండు? మీ నడింట్లో కూర్చొని 100 కోట్ల రూపాయలు చెక్ ఎట్లా ఇచ్చిండు? దోపిడీదారుడు, దొంగ అంటున్నారు కదా, మీరన్నదే, మేమంటలే. ఇది ఆయన నిన్న ఆడపోయి ముంబైని లూటీ చేయడానికి వచ్చారు ప్రధాని ఆదాని అంటే డబుల్ ఇంజన్ సర్కారు, వాళ్ళు దొంగలు, దోపిడీదారులు అంటది. మీకు అర్హత లేదు. అదే దొంగల్ని, దోపిడీదారులను పట్టుకొచ్చి డబ్బులు తీసుకున్నారు మీరు 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి.
ఆ దొంగ దోపిడిదారు 100 కోట్లు ఇచ్చిండంటే 1000 కోట్లు సంపాదించడానికి వచ్చినట్టే కథ. నువ్వు ఆ పర్మిషన్ ఇస్తేనే ఆయన వచ్చిండు. ఇది ఒక వార్త. నటి కస్తూరి అరెస్ట్ అయిందట. అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు పేడ వదిలింది. తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. నటి తమిళ నటి కస్తూరి. ఆమె చాలా అహంకారం, కొవ్వెక్కిన మాటలు మాట్లాడింది. మదమెక్కిన మాటలయ్యి. తెలుగు వాళ్ళట తమిళనాడులో అంతఃపురంలో సేవ చేయడానికి పోయారట. వాళ్ళే తెలుగు వాళ్ళట. అంతఃపురంలో స్త్రీలకి, అంతఃపురంలో రాజులకి సేవ చేసేవాళ్ళే తెలుగు వాళ్ళని ఒక రకంగా అత్యంత అవమానకరమైన మాటలు మాట్లాడింది. ఇక ఆమె తప్పించుకొని తిరిగింది. మాటలైతే వదిలింది బయటికి, కానీ తప్పించుకొని తిరిగింది. అక్కడ హైకోర్టుకి, ఆ కోర్టుకి, ఈ కోర్టుకి పోయి ముందస్తు బెయిల్కి అయితే కోర్టులు కూడా చెప్పినాయి. ఒక సెలబ్రిటీగా ఉండి మీ మాటల ప్రభావం సమాజం పైన పడిద్ది అన్నప్పుడు మాట్లాడే మాట ఆలోచించుకొని మాట్లాడాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, సమాజంలో కొన్ని వర్గాల్ని గాయపరిచే విధంగా, వాళ్ళ మనసులపైన దాడి చేసే విధంగా ఉంటే మీకు ఎందుకు బెయిల్ ఇవ్వాలని అడిగింది. చాలా ఘాటైన విమర్శలు చేసింది. అందుకే నిన్న పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. తీసిపోయి లోపటేయాలి ఇట్లాంటి వాళ్ళు, ఇంకోటి మాట్లాడకుండా. ఇది ఒక వార్త. మృత్యులోనూ విడని బంధం అంట. రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడు దుర్మరణం. భార్య పరిస్థితి సంబంధం. భద్రాద్రి జిల్లా తిప్పనపల్లి వద్ద ఘటనట. బ్యాంకు పని మీద ఊరెళ్ళి వస్తూ ఊహించని రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా చంద్రగొండ మండలం తిప్పనపల్లి వద్ద శనివారం ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం కొత్తపాలెం ఆలయ పూజారిగా పనిచేస్తున్న చిలుమూరి సతీష్ కుమార్ శర్మ, ఆయన కుమారుడు హనీశ్వర్ మృతి చెందారట. పాపం 9 సంవత్సరాల కొడుకు. కొన్నేళ్ల క్రితం ఆంధ్ర నుంచి వలస వచ్చిన సతీష్ కుమార్ శర్మ భార్య పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఉంటూ అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన భద్రాద్రి జిల్లా అశ్వాపురానికి బ్యాంకు పని మీద భార్య హిమబిందు, కుమారుడు హనీశ్వర్తో కలిసి బైక్పై వెళ్ళారట. అక్కడ పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా చంద్రగొండ మండలం తిప్పనపల్లి వద్ద బైక్ అదుపు తప్పి ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిందట. మృత్యువులోనూ కూడా బంధం విడిపోలేదట. కొడుకు తండ్రి కలిసి చనిపోయారు. పాపం చనిపోయిన తర్వాత ఆమె భార్య చావు బతుకులో ఉందట. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఫ్యూచర్ సిటీ రోడ్డు సర్వే అడ్డగించారట రైతులు. పరిహారం మాటలు లేకుండా పనుల అధికారులపై రైతుల తీవ్ర ఆగ్రహం. 2 గంటల పాటు కొనసాగిన నిరసన. స్థానిక నేత జోక్యం. శాంతించిన రైతులు. రంగారెడ్డి జిల్లా బేగంపేటలో ఘటన. ఫ్యూచర్ సిటీ పేరుతోని అక్కడ 1000 ఎకరాలు 100 ఎకరాలు భూములు సేకరించాలని ప్రభుత్వం పెట్టుకుంది. ఇంకేదో రేడియల్ రోడ్ అట. ఆ రేడియల్ రోడ్డు కోసం కూడా 100 మీటర్ల పొడవుతోనే ఒక రోడ్డు వేస్తున్నారు వెడల్పుతోని. ఆ రోడ్డుకి భూమి సేకరిస్తారు. ఎక్కడెక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా భూములను గుంజుకునే కార్యక్రమం చేస్తారు తప్ప మాకు న్యాయం చేయట్లేదని చెప్పి వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. ఇది ఒక వార్త. నాకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు చేయకూడదు. భార్యపై భర్త ఒత్తిడి. భార్యకు విడాకులు ఇప్పించిన కోర్టు. నాకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు కూడా జాబ్ చేయొద్దని భర్త కండిషన్ పెట్టినట. వాడు ఒక సైకో అటుంది. ఎందుకంటే ఆమెకు ముందు ఉద్యోగం వచ్చిందట. భార్య చేయటం ఏంది నేను చేయకుండా అని వాడు కండిషన్ పెట్టిండట. నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవు కూడా జాబ్ చేయడానికి వీల్లేదు. చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేయి అంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన భర్తపై మధ్యప్రదేశ్ హైకోర్టు కఠినంగా వివరించింది. ఇది క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది. ఓ జంటకు 2014 వివాహం జరిగింది. ఇద్దరు భోపాల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారట. 2017లో ఆ మహిళకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజర్గా ఉద్యోగం వచ్చిందట. ఆయనకి ఉద్యోగం రాలేదు. దాంతో ఆయన ఆమెను వేధించడం ప్రారంభించాడు. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి భోపాల్ తిరిగి వచ్చి తనతో కలిసి ఉండాలంటూ ఒత్తిడి తెచ్చాడు. తనకు ఉద్యోగం వచ్చేదాకా ఆమె ఏ ఉద్యోగం చేయడానికి వీల్లేదని గట్టిగా చెప్పాడు. విసిగిపోయిన ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇక ఏం చేస్తే ఆశించకపోతే, అరే ఇద్దరు కలిసి చదివారు, నువ్వు దద్దమ్మై నీకు రాలా, అమ్మాయికి వచ్చింది, ఏం చేయాలా? భార్యకు వస్తే భర్త చేయకూడదని, భర్తకు వస్తే భర్తకు రాకపోతే భార్య జాబ్ చేయకూడదా? అయింది ఏ కాలంలోనే ఏం చదువుకున్నాడు వాడు? చదువు సంకనాకింది వాడిది, సంస్కారం లేనివాడు. చదువుకున్నాడు మాట్లాడినాయి. డైరెక్ట్గా ఫ్యామిలీ కోర్టుకు పోయిందట. క్రూయాలిటీ గ్రౌండ్లో విడాకులు ఇచ్చేసింది కోర్టు. అదే క్రూరత్వమే, క్రూయాలిటీ అన్నట్టే ఒక రకంగా సైకోతనం. ఇది ఒక వార్త. అతిథుల మనీ సాగనంపకండి. జేఎల్ రిక్రూట్మెంట్తో గెస్ట్ లెక్చరర్ భవితవ్యం ప్రశ్నార్థకం. ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆందోళన.
మాకు న్యాయం చేయండి. గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఉన్న పళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే మరో కళాశాలలో చేరే అవకాశాలు కూడా లేవు. ప్రైవేటు కళాశాలలో పనిచేసేందుకు యువతతో పోటీ పడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గెస్ట్ లెక్చరర్లను ఎంటీఎస్లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఆదర్శ్ కుమార్ అట గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి చెప్పారు. ఎంటీఎస్ కింద విధుల్లో అంటే మినిమం టైం స్కేల్ అని ఉంటుంది, దాని కింద తీసుకోండి మమ్మల్ని. వాస్తవంగా పాపం గెస్ట్ లెక్చరర్ పేరుతో గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యారు, వేరే ఉద్యోగం చేసే పరిస్థితి లేదు, దానికి అలవాటు పడి ఉండరు టీచింగ్కి. ఇవాళ ఉన్న పళ్ళంగా మేము తీసేస్తామంటే ఎక్కడ పోవాలి వాళ్ళు? భార్య పిల్లలు కుటుంబాలు రోడ్డు పడతాయి. కాబట్టి వాళ్ళని ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ఒకసారి మన సంస్థలోకి మన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పనిచేస్తున్న తర్వాత మన ప్రభుత్వం పైన డిపెండ్ అయ్యే వాళ్ళ జీవితాలు ఉన్నాక, వాళ్ళ ఉపాధి ఉన్నాక, వాళ్ళ కుటుంబాలు మొత్తం దీనిపైన ఆధారపడి ఉన్నాక నేను తీసేస్తా అంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే. కుటుంబాలు రోడ్డు పడతాయి. దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి గెస్ట్ లెక్చరర్లను సాగనంపవద్దు. సాగనంపితే దానికి ఆల్టర్నేట్ చూడాలి. అందుకే వాళ్ళు ఎంటీఎస్లో తీసుకోవడం మమ్మల్ని మినిమం టైం స్కేల్ కింద మేము పనిచేస్తాం. ఎందుకంటే అసలు నిజమైన రెగ్యులర్లో ఉండే లెక్చరర్ల కంటే వీళ్ళే పనిచేస్తున్నారు. అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్లో వచ్చే లెక్చరర్ల కంటే వీళ్ళే కష్టపడి, ఎందుకంటే బాధ్యత ఉంది వీళ్ళకి, మనం కరెక్ట్గా పనిచేయాలి, రిజల్ట్ చూపించకపోతే మనల్ని తీసేస్తారని ఒక భయంతో కష్టపడి పనిచేస్తారు, పిల్లలకు చదువు చెబుతున్నారు. ఇక ఇట్లాంటి వాళ్ళని తొలగించే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే కొన్ని వేల మంది కుటుంబాల జీవితాల్లో మట్టి పోసినట్టు ఇది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళ మేము కడుపులో పెట్టి చూసుకుంటామని. కడుపులో పెట్టి చూసుకోకపోయినా పర్లే, వాళ్ళ ఉపాధి బాగుండదు చూడండి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ. అర్ధరాత్రి అరాచకం, పోలీసులు ప్రైవేటు మొక్కల దౌర్జన్యం. లగచర్ల ఘటన రోజు బీభత్సకాండట. అయ్యా బాంచన్ అర్ధరాత్రి ముందుగానే లైట్లు తీసేసిండ్రు. 100ల కొద్ది పోలీసులు వాళ్ళ వెనక గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి జొరబడ్డరు. తలుపులు తీయకపోతే గడ్డపారలతో పగలగొట్టి ఇంట్లోకి వస్తానమన్నారు. మాకేం జరుగుతుందో అర్థం కాలే, భయపెట్టిండ్రు, తలుపులు తీసిండ్రు. ఇళ్లలోకి పోయి ఆడోళ్లను తాకుతూ చిమ్మ చీకట్ల ఇట్లా పిసుకుతూ కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ ఆగమాగం చేసిండ్రు. కొందరైతే మా ముందల్నే బిడ్డల చేతులు పట్టుకొని చెరిచేందుకు ప్రయత్నించారట. ఎంత దారుణమో చూడండి. మరి ఇది నిజంగా ఇది జరిగితే ఇంతకంటే అమానవీయం లేదు. స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, అక్కడ ఒక కలెక్టర్ పైన దాడి జరిగిన ఘటనను బేస్ చేసుకొని ఏదో రజాకారుల లెక్క, ఎందుకంటే నిజాం పరిపాలనలో రజాకారులు చేసినట్టు చేస్తే ఏం సుఖం? ఇళ్లలోకి పోయి మధ్యరాత్రులు కరెంటు తీసి తాకరాని చోట తాకి మాట్లాడని కూడా మాట్లాడి మహిళలను వేధించారట, అమ్మాయిలను చెరిసే ప్రయత్నం చేశారట. ఇక ఇది ఒక రకంగా నయా నిజాం పరిపాలన లెక్క కనిపిస్తుంది. నిజాం అప్పుడంటే అది ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళు రజాకారులు, వాళ్ళ ఇంటెన్షన్ వేరుంది. కాబట్టి వాళ్ళు వేధించారంటే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. అందుకే వాళ్ళని బొందబెట్టారు. మీరు ఇలా ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన పేరుతోని అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా కరెంటు బంద్ చేసి ప్రైవేటు వ్యక్తులు కూడా వాళ్ళ ఇళ్లలోకి దూరి వేధించడం అంటే మహిళల్ని, దీన్ని ఏ పాలన అనాలి? ఇంద్రమ్మ పాలన అంటారా, ప్రజాపాలన అంటారా, నిర్బంధ పాలన అంటారా? ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణకు సంబంధించి. 4 సిటీపై పల్లెల ఫైటు. రోడ్డు సర్వేలో అధికారులు అడ్డుకొని వెనక్కి పంపిన రైతులు. రేడియల్ రోడ్ల కోసం గ్రామాల్లో సర్కారు సర్వే. రాచులూరు, బేగంపేటలో అడ్డుకున్న రైతులు. ఫ్యూచర్ సిటీ కోసం పొలాలు గుంజుకుంటారా, మాకు చెప్పకుండా మా భూముల్లో సర్వే చేస్తారా, భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన అన్నదాతలు. అధికారులపై ఆగ్రహం, గోబ్యాక్ నినాదాలు. 2 గంటల పాటు ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి. తహసీల్దార్ నచ్చ చెప్పినా వినిపించుకొని రైతులు. లగచర్ల నేపథ్యంలో అధికారులు వెనకడుగు. ఇది 4 సిటీ పైన పల్లెల ఫైట్ అట. ఎవడికి కావాలి ఈ 4 సిటీ? అసలు ఉన్న ఊర్లని, ఉన్న సిటీని తీసేసి 4 సిటీ అని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 4 సిటీ అంటాడు. ఫ్యూచర్ సిటీ అయినా 4 సిటీ అయినా మరి ప్రజల ఫ్యూచర్ని ఆగం చేస్తున్నావు కదా నువ్వు. ప్రజల భవిష్యత్తుని ఆగం చేశాక అది ఫ్యూచర్ సిటీ అట. ఇది కొన్ని 100 గ్రామాలు, 100 కుటుంబాల యొక్క ఫ్యూచర్ని మీరు ఆగం పట్టించి అగమ్య గోచరం చేసి నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఎవడికి కావాలి ఆ ఫ్యూచర్ సిటీ? ఉన్న గ్రామాలు, ఉన్న సిటీని ఏమో వదిలేత్తి గాలికి. వాళ్ళ జీవితాలపైన, వాళ్ళ భవిష్యత్తు పైన దాడి చేసి నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటే వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి ఆ పునాదులపైన మీరు ఫ్యూచర్ సిటీ కడతారా? ఎవరి ఫ్యూచర్ కోసం సిటీ? అక్కడున్న ప్రజల ఫ్యూచరా, మీ ఫ్యూచరా? అక్కడున్న ప్రజల ఫ్యూచర్ కోసమే మీరు సిటీలు కడితే వాళ్ళు వద్దంటున్నారు.
అయినా కానీ నేను కడతా అని భూములు గుంజుకునే పనిలో ఉండట. భూములు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని మళ్ళీ నిన్న రైతులు అడ్డుకున్నారు. మొత్తానికి ఇది నడుస్తుంది. రైట్, ఇది నమస్తే తెలంగాణ సంబంధించి దిశ చూద్దాం. తెలంగాణ సాంస్కృతిక సారథిగా వెన్నెలాట, చైర్పర్సన్గా గద్దర్ కూతురు నియమించిన రాష్ట్ర సర్కారు. సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది ఆమె. గద్దరు కూతురు వెన్నెల, ఆమెకి సాంస్కృతిక సారథి చైర్మన్గా ఇచ్చారట. ఇన్నాళ్ళు బట్టి దానికి ఖాళీ ఉంది, ఎవరికి ఇస్తారు అని పెద్ద చర్చ జరిగింది. మొత్తానికి అయితే సాంస్కృతిక సారథిగా ఇచ్చారు. ఇక కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ 2023 ఎన్నికల్లో తీసుకుంది, ఇచ్చారు, కానీ ఓడిపోయిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఆమెకి ఏదో ఒక నామినేటెడ్ ఇవ్వాలి కాబట్టి సాంస్కృతిక సారథి అంటే సాంస్కృతిక సంబంధించి గద్దర్కి మంచి పేరుంది కాబట్టి గద్దర్ కూతురికి ఇచ్చారు. గవర్నర్ అనుమతిపై సస్పెన్షన్ అట. ఫార్ములా ఈ రేసు విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైలు. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా, ఆయన నిర్ణయం కోసమే సర్కారు ఎదురుచూపు. ఆలస్యమైన రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అనుమానం. కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిశారని ఆరోపణ. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌటు. డెసిషన్ పెండింగ్, అదే కారణమంటూ అస్సాం పార్టీలో గుసగుసలు. మొత్తానికి అయితే గవర్నర్ అనుమతి కోసం లెటర్ రాసింది ప్రభుత్వం. 3 వారాలైంది. కేటీఆర్ పైన చర్యలు తీసుకోవడానికి అనుమతించండి అని, విచారణ చేయడానికి అనుమతించండి అని. అక్కడి నుంచి లెటర్ రావట్లే. ఆ లెటర్ వస్తుందో రాదు కానీ సస్పెన్షన్లో కేటీఆర్ ముందు రోజు కాపలా పండుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు కొన్ని వందల మంది కేటీఆర్ ఇంటి ముందు కాపలా కాస్తున్నారు. ఏ అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారో మేము అడ్డుకోవాలని, నిరసన తెలపాలని. వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు డ్యూటీలు వేసుకొని. ఇక్కడేమో మరి ఇక్కడ గవర్నర్ ఫైల్ పడిగాపులు కాస్తుంది. వాళ్ళు అక్కడ, వీళ్ళు ఇక్కడ. మరి ఆ కాగితం ఏమొస్తుంది, నిజంగా వస్తుందా, వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే 3 వారాలు అవసరం లేదు. నిజంగానే గవర్నర్ ఇయ్యదలుచుకుంటే కాగితం పోయిన గంటలో కూడా ఇవ్వచ్చు. మరి ఏమన్నా ఇంకా బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చిందంటున్నారు, ఆ ప్రభావం ఏమన్నా ఉంది. కానీ గవర్నరు దగ్గర కాగితం ఒక అడుగు కూడా ముందుకు కావట్లే. పెద్ద సమస్య. దానికి ఏమన్నా నిధులా, ఈ డబ్బుల ఖాతా లేదు కదా అందులో. ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇవ్వండి, ఎస్ యాక్సెప్టెడ్, అయిపోద్ది కదా. ఎందుకు దానికి అంత పెద్ద వెనక ముందు చూసి లీగలు మొత్తం ఇది రాజకీయ న్యాయ కోవిధంలో పిలుచుకొని చర్చించాల్సిన పెద్ద అవసరం లేదుగా. ఆయన ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యే. ఆయన విచారణ కోసం 3 వారాల కోసం కాగితం పెట్టుకున్నట్టునే దాని వెనక ఏదో నడుతుంది తతంగం అనేది అర్థమవుతుంది. ఇది వార్త. జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే. కేటీఆర్ బామారిది ఫామ్ హౌస్కు పర్మిషన్ లేదు. బీఆర్ఎస్ హయాంలోనే 3 సార్లు నోటీసులు ఇచ్చాం. యజమాని నుంచి ఆన్సర్ లేదు. నిబంధనలు పట్టించుకోకుండానే నిర్మించారు. గ్రామ కార్యదర్శి వెల్లడి చేస్తారు. కానీ ఇటుకు కూడా కలిగారు. మేము హైడ్రా పెట్టాం, మేము మూసి ప్రక్షాళన చేస్తాం, పేదవాళ్ళ ఇళ్లను గుల్తాం, వాళ్ళ నోట్లో మట్టి కొడతాం. కానీ జన్వాడ ఫామ్ హౌస్కి పర్మిషన్ లేదని గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు 3 సార్లు నోటీస్ ఇచ్చారట. ఇదే జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ కెమెరా ఎగరేసినందుకు రేవంత్ రెడ్డి పైన కేసు అయింది. ఆయన కూడా అన్నాడు అప్పుడు ఇది అక్రమ నిర్మాణం అని. కానీ ఇటుకు కూడా కదలలే. 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. పేదవాళ్ళ ఇళ్ళు అయితే కూలగొట్టారు. సున్నం చెరువులో ఉన్న ఇళ్లను వచ్చి ఇళ్ళని కూలగొట్టి ప్రజల నోట్లో సున్నం కొట్టారు. కానీ జన్వాడ ఫామ్ హౌస్కి పర్మిషన్ లేదని మీ కార్యదర్శే, గ్రామ పంచాయతీ కార్యదర్శే స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఎందుకు? దీని వెనుకున్న మతలబ్ ఏంది, లోపాయకార ఒప్పందాలు ఏంది? మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయినాయి, అందుకే ఢిల్లీ పోయింది అంటున్నారు. మీరేం ములాఖాత్ అయ్యారు? ఎందుకు గోలవట్లే? జన్వాడ ఫామ్ హౌస్కి పర్మిషన్ లేదు, కేటీఆర్ బామర్ది. అది మీరు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి, కూలవాలంటే గంట పని. ఎందుకు గోలవలేకపోతున్నారు? దీని వెనుకున్న మతలబ్ ఏంది? నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గంటలలో కూల్చారు. కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి పోవడానికి బుల్డోజర్ లేదా? పర్మిషన్ రావట్లేదా? మీ మిలాఖత్తులు ఏమైనా ఉన్నాయా అంటే మిలాఖత్తులు ఉన్నట్టే అర్థమవుతుంది. మరి ఎందుకు గోలవరు? డైరెక్ట్గా గ్రామ పంచాయతీ కార్యదర్శి అలర్ట్ చేసిండు, దానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని బిల్డింగ్ని వితిన్ అవర్స్లో కోలవచ్చు. ఎందుకు కోలవట్లే అంటే మీకే ఏదో లోపాయకార ఒప్పందం ఉంది, ప్రజల చెవులో పూలు పెట్టే కార్యక్రమం ఏం లేదు ఇందులో. ఇది దిశకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం.
బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు, నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చానన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. సిట్ విచారణలో అంగీకారం, మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్టు. చిరుమర్తికి మళ్లీ నోటీసులు, మంగళవారం విచారణ. మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్టు ఏర్పాటు. బయటపడుతున్నాయట ట్యాపింగ్ గుట్టు. ఏదైతే ఇప్పుడు ట్యాపింగ్ చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంటు, వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి వీళ్ళు చిరుమర్తి లింగయ్య కానీ ఈయన జైపాల్ యాదవ్ కానీ వాళ్ళ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ట్యాప్ చేయండి, ఏమేమి మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ పోతున్నారు, వాళ్ళ డబ్బులు ఏంది, వాళ్ళ వనరులు ఏంది అన్నీ చెప్పి మాకు చెప్పండి అని చెప్పి ఇచ్చారు నెంబర్లు. అంటే ఇది పక్కాగా ట్యాపింగ్. ఒక ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు వీళ్ళకి ఇచ్చిండంటే ట్యాపింగ్ చేసిన నిందితులకి, దాని అర్థం ఏంది, ట్యాప్ చేసి మాకు చెప్పండి అనే కదా. ట్యాపింగ్ మేము చేయలేదు, ట్యాపింగ్ లేదు, మను లేదు, మశానం లేదు, కేసీఆర్ అంటాడు. మరి లేని కాడికి మీ ఎమ్మెల్యేలు తీసిపోయి అక్కడ ఎందుకు నెంబర్లు ఇచ్చారు? ఆ నెంబర్లతో ఏం సేకరించారు? ఆ సేకరించిన సమాచారంతో ఏం ఘనకార్యాలు చేశారు? ఇప్పుడు అపోజిషన్కి సంబంధించిన పార్టీ నాయకులు అంటే వాళ్ళు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వాళ్ళకి సంబంధించిన నిజంగానే నిఘా పెట్టాలి, వాళ్ళపైన ఏమైనా కేసులోనే అనుమానం ఉంటే పోలీసులు పెడతారు. వీళ్ళు ఎందుకు పెట్టాలి? జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యో తీసిపోయి నెంబర్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది పక్కగా రాజకీయ ట్యాపింగ్. ఈ ట్యాపింగ్లు చేసుకుంటూ గెలిచి నేను బంగారు తెలంగాణ చేసిన అందుకే గెలుతాను నాటివి. ఇక విరక్తి వచ్చి జనం కర్రు కాల్చి వాత పెట్టారు. రైట్, ఇది వెలుగు సంబంధించి సాక్షి. గంజాయింట్గా కొడదామా, గంజాయిని జాయింట్గా కొడదామా అంటున్నారు. హైదరాబాద్లో గంజాయి మత్తులో జోగుతున్న యువత. చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి, మత్తు మహమ్మారి. టేకీల నుంచి స్కూల్ పిల్లల వరకు గంజాయి వాడకం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వరకు గంజాయి వినియోగదారులు. ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి దందాలోకి దిగుతున్న విద్యార్థులు. గంజాయి దందాలోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసుల జంకు. అధికారుల తనిఖీలపైనే క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు. నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, డిఆర్ఐ, పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయం. ఇది పరిస్థితి. సాఫ్ట్వేర్ చేసే ఉద్యోగులు, స్కూల్ కాలేజీలు చేసే ఉద్యోగులు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుందట, గంజాయికి అలవాటు పడతాను. స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేస్తారు. ఇది మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక మొట్టమొదటి వారంలో అనుకుంటా గంజాయి అనే పదం, డ్రగ్స్ అనే పదం రాష్ట్రంలో వినిపించొద్దు, ఉక్కు పాదంతోనే అనచాలండు, కానీ దొరుకుతుంది. ఆ రామ్సే స్కూల్ పిల్లల కానించి కాలేజీ పిల్లల కానించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు వాడుతున్నట జాయింట్గా. మళ్ళా దాని కోడ్ పదాలట, కోడు పదాలతో వాడుతున్నట. ఇది ఒక వార్త. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధరణ. ఎమ్మెల్సీ కోదండరామ, ఆర్ కృష్ణ సంఘీభావం. శనివారం ఇందిరా పార్క్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల మహాధరణ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, రెగ్యులర్ చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్కి వచ్చి ధర్నా చేశారు. దానికి ఎమ్మెల్సీ కోదండరాము, ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు పలికారు. బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ కూడా మద్దతు పలికి వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఇది సాక్షికి. ఈనాడు చూద్దాం. వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదానీల కుట్ర. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు. గుజరాత్లో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీకి ప్రశ్న. గుగ్గూస్లో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులట. వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదానీల కుట్ర. వెన్నుపోటుదారులు అంటే అటు అజిత్ పవారు, ఇటు ఏకనాథ్ షిండే, వాళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్తుండు ఈయన రేవంత్ రెడ్డి గారు. గుజరాత్లో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా, మేము ఇచ్చినాం అని మోడీని ప్రశ్నించిండు. మీరు ఎత్తనంద ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, 50,000 కాదు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.